క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బంగారాన్ని అక్రమంగా ఎలా రవాణా చేయాలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నానని డిఆర్ఐ అధికారుల విచారణలో హీరోయిన్ రన్యారావు చెప్పింది. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉండగా ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని, బంగారాన్ని బెంగళూరు డెలివరీ చేయాలని చెప్పినట్లుగా అధికారులకు చెప్పింది. మార్చి 3వ తేదీన దుబాయ్లో తెల్లని దుస్తువులు ధరించిన వ్యక్తి 17 బంగారం బిస్కెట్లు ఉన్న బాక్స్ ఇచ్చాడు. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లిన తర్వాత టోల్ గేట్ దాటి సర్వీస్ రోడ్డులో ఆటో నిలిచి ఉంటుంది. అందులో ఉండే వ్యక్తికి బంగారం ఇవ్వాలి అని చెప్పారని ఆమె తెలిపింది. 2 ప్లాస్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారని, దాన్ని దాచేందుకు బ్యాండేజీలు, కత్తెర దగ్గరలో ఉన్న స్టేషనరీలో కొన్నట్లు చెప్పింది. రెస్ట్ రూమ్కు వెళ్లి బంగారం బిస్కెట్లను అతికించుకున్నట్లుగా చెప్పింది. తర్వాత టాయిలెట్లోకి వెళ్లి శరీరమంతా బంగారం బిస్కెట్లు అంటించుకొని టేప్తో అతికించుకున్నాను. బెంగళూరుకు చేరుకోగానే పట్టుబడ్డానని తెలిపింది. బంగారాన్ని ఎలా తరలించాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నానని చెప్పింది. అయితే బంగారం ఇచ్చిన వ్యక్తి మాత్రం తనకు తెలియదని, అతని భాషను బట్టి ఆఫ్రికన్ అమెరికన్లా ఉన్నట్లు చెప్పుకోవచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు బంగారం తీసుకురాలేదని, ఇదే తొలిసారి అని పేర్కొంది. బెంగళూరు ఎయిర్పోర్టులో నుంచి బయటకు వచ్చాక ఒక ఆటోలో పెట్టేసి వెళ్ళిపోవాలని చెప్పారని అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు చెప్పింది. తన భర్త జతిన్ విజయ్ కుమార్ క్రెడిట్ కార్డు ద్వారా విమాన టికెట్లు బుక్ చేశారని రన్యా చెబుతోంది. ఫోటోషూట్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసమే తాను పలుమార్లు దుబాయ్కి వెళ్ళినట్లు, గతంలో ఐరోపా, ఆఫ్రికా దేశాలతో పాటు అమెరికాకు రాకపోకలు సాగించినట్లుగా తెలిపింది. ఆమె చెప్పినవి నమ్మశక్యంగా లేకపోవడంతో మరోసారి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎందుకు బెదిరించాడు, ఏమని బెదిరించాడు, అతనికి ఎందుకు భయపడవలసి వచ్చిందన్న విషయాలను నటి నుంచి రాబట్టవలసి ఉందని అధికారులు చెప్పారు. రన్యారావు, ఆమె భర్త జతిన్ హుక్కేరికి చెందిన నివాసాలు, కార్యాలయాలపైన ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కోరమంగళ, లావెల్సీ రోడ్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పరిధిలోని 8 చోట్ల సోదాలు నిర్వహించారు. మార్చి 3న 12 కోట్ల విలువైన బంగారంతో బెంగళూరు ఎయిర్పోర్టులో రన్యారావు పట్టుబడింది. గత 6 నెలల్లో రన్యారావు దుబాయ్కి 27 ట్రిప్పులు వెళ్ళింది. 4 ట్రిప్పులు మాత్రం కేవలం 15 రోజుల గ్యాప్లో జరిగాయి. అయితే వెళ్ళిన ప్రతిసారి ఒకే రకమైన డ్రెస్ వేసుకుని వెళ్ళింది. వీఐపీ ప్రోటోకాల్ ఉపయోగించుకొని బయటకు వచ్చేసింది. రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్. అతడి హోదాను ఉపయోగించుకొని బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. మరోవైపు రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే 3 నెలల క్రితమే జతిన్ హుక్కేరి అనే ఆర్కిటెక్ట్ను రన్యారావు పెళ్లి చేసుకుంది. కానీ అతడితో కాపురం చేయలేదు. తరచుగా విదేశాలకు వెళ్తూ ఉండేది. ఇక ఆమె పెళ్లికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ఖరీదైన బహుమతులు ఇచ్చారు. దీనిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వీడియోలు పరిశీలిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.